ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, ఏకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. అవును, మన జీవితాల్లో ఆపత్కాలమందు, కష్టకాలమందు, దుఃఖకాలమందు, శ్రమ కాలమందు దేవుడిని మనకు ఉత్తరమిస్తున్నాడు. ఆయనే మనల్ని ఉద్ధరిస్తూ ఆయన యొక్క సన్నిధిలో నెమ్మది, శాంతి, సమాధానంతో నింపి ఆయనే జయం దయచేసే గొప్ప దేవుడు. అటువంటి పరిశుద్ధ స్థలములో ఆయన మనకు సహాయం దయచేస్తాడని ఎంతో నమ్మకంతో ఆయన సన్నిధికి వచ్చి ఉన్న మీరందరూ దేవుని పేట ఆశీర్వాదాలు పొందుకును గాక. దేవుడి సాయంకాలపు ఆరాధనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. పరమదాసిన పరలోక ప్రభువాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, రాజాదిరాజు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవై దేవా, ప్రభులకు ప్రభువై దేవ, మధ్య ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యో తండ్రి, సత్య సందత్వంతో దేవా మమ్మల్ని ఆవరిస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ విశ్వాస్యతను దేవా మా మీద కనిక్రమతో జాలితో దేవా చూపిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపతో దీవెనతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా కోరిక యావత్తును దేవా సిద్ధింపజేస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా ఆలోచన యావత్తును సఫలపరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆపత్కాల సమయమందు దేవా అయ్యా మాకు రక్షకుడవై దేవా మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా పక్షాన నువ్వు ఉండి దేవా ప్రతి కార్యాన్ని సఫలపరుస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ స్థలములోకి వచ్చి దేవా అయ్యా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తుండగా దేవా అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ప్రార్థనలు ఆలకిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా, అయ్యా స్తుతుల మీద ఆశీనుడైన స్తోత్రానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతికి పాత్రుడానికి కొందాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి, నీ వేవేల దూత కడవలతో దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ కృపతో మమ్మల్ని ఆదుకుని దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఆరాధన అంతటి దేవా ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని, మా యజమానుడిగా, అధికారిగా, యాజకుడిగా దేవా నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకు స్తోత్రమయ్యా, స్తోత్రం. దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నిరంతరము దేవా నీ సన్నిధిలో ఉండే భాగ్యం దాయిచ్చున్నాను. నీ పాదాల చెంత చేరి దేవా మహాకృపగలిగిన వాడ, దయగలిగిన వాడ, దేవాది దేవా నీకే ఉన్నావు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామానికే దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ తోడు లేకుండా మేము జీవించలేమయ్యా. అయ్యా నీ దక్షిణ హస్తముతో దేవా మమ్మల్ని నడుపుచున్నవడానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన కోగిట్లో మమ్మల్ని దాచుచున్నవడానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో మా ఆరాధన అంతటి చేతికి అప్పగిస్తున్నానయ్యా. స్తుతుల మీద ఆశీనుడైన వాడా ఇదిగో తండ్రి మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మ చూచుచున్న దేవుడు ఎన్నోది కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా నీ ప్రజలుగా దేవా నీ వేపుడి గొర్రెలుగా దేవా అయ్యా నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ చక్కని సాయంకాల సమయాన్ని మాకు దయచేసి దేవా నీ సన్నిధిలో దేవా గడిపే భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించినందుకు దేవాది దేవా నీకే ఉన్నాలు చెల్లిస్తూ, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా ఇగో నువ్వు ఇచ్చిన తరుణాన్ని దేవా సమయాన్ని దేవా మేము సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి దేవా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా నీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 15వ అధ్యాయం
1, 2 వచనాలు భారతి సిస్టర్ చదువుతారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1, 2 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వారెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువారే. ప్రభు ఈ గొప్ప వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన వాక్యాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఇస్తున్న వాగ్దానం మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 15వ అధ్యాయం 1, 2 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుడు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రం రాజా, స్తోత్రం స్తోత్రం దేవా. ఇంతవరకు దేవా మా స్తుతుల మీద ఆశ లేని వాడా, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ సన్నిధి మాకు దయచేసిన వాడానికి ఉన్నాలు చెల్లిస్తున్నాను. నిత్యము దేవ ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతున్నవాడా, నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ వాక్యము ద్వారా దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరుస్తున్నవాడానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యమైన శక్తిని మాకు అనుగ్రహించిన వాడా, నీకే ఉన్నాలు చెల్లిస్తూ మరి ఒక్కసారి ఇదిగో తండ్రి స్వరాన్ని వినగల చెవులు మాకు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాని జీవస్వరంతో మమ్మల్ని తృప్తిపరచబడుచున్నానయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. అయ్యా వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా వారి కోరికలను సిద్ధింపజేసి దేవా వారి ఆలోచన యావత్తును సఫలపరిచే గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో నీ చెంతకు ఎంతో దేవా నమ్మకంతో విశ్వాసంతో వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. వారి హృదయాలకు కావాల్సిన దేవ ఆత్మీయ ఆహారంతో వారిని బలపరచొచ్చున్నాను. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎన్నికలేని ఎందుకు పనికిరాని దాన్ని అయిన దేవా అయ్యా ఇదిగో నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రగా చేసుకోవచ్చున్నాను. నీ స్వరాన్ని దాయిచేయమడొచ్చున్నాను. నీ నోటు మాట నాకు దాయిచేయమడొచ్చు దేవా. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్నాం మనం. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్విస్తూ ఆయన దీవెన ఆశీర్వాదాలతో నింపుతూ బలపరుస్తున్న దేవుడు. ఈ రోజు సాయంత్రం మనకిస్తున్న వాగ్దానం ఏంటి? కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనం. ఇది దావీదు కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని దావీదు కీర్తన అడుగుతున్నాడు. దావీదు అడుగుతున్నాడు, ఎవరయ్యా నీ సన్నిధిలో నీ గుడారములో అతిథిగా ఉండేవారు ఎవరు? ఒక గెస్ట్ గా, దేవునికి గెస్ట్ గా వెళ్ళడం అంట. అలాగే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరయ్యా నీ సన్నిధిలో నివసించగలుగుతారు? ఎవరు ఉంటారు? నాకు తెలియజేయని మరి దావీదు మరి దేవుణ్ణి అడుగుతున్నాడు. యెహోవా, నీ గుడారములో అతిథిగా దేవా ఇదిగో నీ సన్నిధిలో లేదా నీ రాజ్యములో లేదంటే నీ గృహంలో అతిథిగా ఉండేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు అని దేవుని క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆ కింద వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు ఎవరైతే నా కార్యాలు చేస్తారో వాళ్ళని నా గుడారములో అతిథిగా ఉంచుకుంటాను అని సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ ఒకటేమో దావీదు గారు క్వశ్చన్ వేస్తున్నారు, ఎవరు నీ సన్నిధిలో గెస్ట్ గా ఉంటారు, అతిథిగా ఉంటారు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసించగలుగుతారు అని దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అవును, మనకి అటువంటి సమాధానం కావాలి. మనం ఎప్పుడైనా దేవా ఇదిగో నా కార్యాలు సఫలం అవ్వట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని దేవుణ్ణి మనం క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు ఆ కార్యం ఎందుకు ఆలస్యం అవుతుందో దాన్ని తెలియజేసేటట్లు మన ప్రార్థనలు ఉంటూ ఉండాలి. ఆయన వెంటనే సమాధానం ఇచ్చే విధంగా మన జీవితాలను ఆయన సన్నిధిలో కట్టుకుంటూ ఉండాలి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం కట్టుకుంటూ ఉండాలి. మనం ఏది అడిగినా సరే ఇదిగో ఇస్తున్నాను అనే సమాధానం మనకి వస్తూ ఉండాలి. అటువంటి రీతిగా మనం చేస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో. ఆ దావీదు అడుగుతున్నాడు, వెంటనే సమాధానం వస్తుంది. క్వశ్చన్ వేసిన వెంటనే సమాధానం వస్తుంది. అలాగే మరి 121 కీర్తన చూసినప్పుడు దావీదు అడుగుతున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని దేవుణ్ణి అడుగుతుంటే అది కూడా క్వశ్చనే. నాకు చాలా కష్టం ఉంది, బాధ ఉంది, ఇదిగో నా కొండల తట్టు
నా కనులెత్తుచున్నాను. ఎవరు నాకు సహాయం దయచేస్తారు అని నేను అడుగుతున్నాను. ఎక్కడ వెళ్లి వెతకాలి? ఎక్కడ నేను చూడాలి? అని ఒక క్వెషన్ ఏస్తుంటే దేవుడిని అడుగుతుంటే ఆయన అన్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడని మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నాడు. అవును, మన జీవితాల్లో మనము దేవుణ్ణి అడిగినప్పుడు మనము దేవుని నుంచి పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. అటువంటిదే మరి దేవుణ్ణి అడిగాడు. అయ్యా! నీ గుడారంలో ఎవరయ్యా గెస్ట్‌గా ఉండగలుగుతారు? వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళు ఎలా ఉండాలి? నీ సన్నిధికి రావాలి అంటే, నీ పరిశుద్ధ మందిరంలో నివసించాలి అంటే, ఆళ్ళు ఎలా ఉండాలి? నీ పరిశుద్ధ పర్వతమైన సియోను పర్వతముల మీద మేము నివసించాలి అంటే, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? దేవుని రాజ్యంలోకి, నీతి రాజ్యంలోకి మేము ప్రవేశించాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నాడు. 15వ కీర్తన చూసినప్పుడు యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడని దేవుడిని అడుగుతుంటే, ఆ దేవుడు మళ్ళీ సమాధానిస్తున్నారు. ఎవరంటే మొట్టమొదటగా చెప్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇందులో 3 క్వాలిటీస్ కనబడుతున్నాయి. ఒకటే వచనం గాని ఇందులో 3 క్వాలిటీస్ కనబడుతున్నాయి. ఒకటి యథార్థమైన ప్రవర్తన, 2 నీతి అనుసరించడం, మూడోది హృదయపూర్వకంగా నిజము పలకడం. ఈ 3 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో, దేవుని పర్వతం మీద నివసించడానికి అర్హులు అని దేవుడు చెప్తున్నాడు. 3 క్వాలిటీస్, ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. రెండోది నీతిని అనుసరిస్తూ ఉండాలంట. మరి మూడోది హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎంత కష్టమొచ్చినా, ఎంత ఇబ్బందికర పరిస్థితి అయినా సరే అబద్ధం చెప్పకుండా మనం నిజమే మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో సత్యము మాట్లాడేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా! నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని దేవాది దేవుడు యేసు ప్రభు ద్వారా ఆయన ద్వారానే తప్ప వేరొక మార్గము లేదు. మనం సత్యంలోనే ఉండాలి. సత్యంలోనే జీవిస్తున్నాం. ఆయన సత్యవంతుడైన ఆయన దేవాది దేవుడు. అటువంటి సత్యమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో సత్యమైన మార్గంలో మనం నడుస్తూనే ఉండాలి. నిజము పలికేవారిగా ఉంటూ ఉండాలి. మన పీకల మీదకైనా సరే, మన మరణానికి వచ్చినా సరే మనము నిజము పలికేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో అలా ఉన్న వాళ్ళంట హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో, అలాగే ఎవరికైనా సమాధానం ఇచ్చేటప్పుడు నిజము పలికేవారిగా ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో నివసించేవారిగా ఉంటారంట. మరి రెండోది చూసినప్పుడు నీతిని అనుసరించుచు దేవుడి యొక్కలోకొచ్చినప్పుడు దేవుడు ఉచితముగా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఆ నీతిని మనం కొనసాగిస్తూ ఉండాలి. అనీతిమంతులుగా ఉండకూడదు. దేవుని యొక్క నీతి అనే పాత్రలో ఆయన ఇచ్చిన బలమైన మరి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని ఈ పాపం నుండి విమోచించి, ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు గాబట్టి, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు నీతి అనుసరించు వారిగా ఉంటుండాలి. మనం మనం దారి తప్పకూడదు. మన దారి తప్పిపోకుండా అనీతిమంతులుగా ఉండకూడదు. దేవుని యొక్క కృపలో మనం ఎప్పుడు నీతిమంతులుగానే ఉంటున్నప్పుడు, దేవుడి అయిన పరిశుద్ధ పర్వతముల మీద మనం నివసింపగలుగుతాం. అంతేకాకుండా యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన మరి దేవుని సన్నిధిలో మనం నిజముగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఒకటేమో నీ ఏమన్నాడు, సత్యము నిజమునే పలికేవారిగా ఉండాలి. అంతేకాకుండా నీతి కలిగి, నీతి అనుసరించుచు నడిచేవారిగా ఉంటున్నాం. మూడోది యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితాలు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద మరి ఉంటుంటాయి. యథార్థమైన ప్రవర్తన చూసినప్పుడు కీర్తనలు 119 కీర్తన, కీర్తనలు 119 కీర్తన 4 వచనంలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, నీ ఆజ్ఞలను జయగ్రత్తగా గైకొనవలెను. నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా!
నీ కట్టలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అంటున్నాడు. మనం మనం మన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన నడవాలి అనుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను మనం జాగ్రత్తగా గైకొనాలి. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను మనం గైకొన్నప్పుడు మన ప్రవర్తన దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటాయి. పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో నీతిని అనుసరించుచు మనం యథార్థమైన ప్రవర్తన కలిగి మరి సత్యముని పలికే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించే దేవుడు. అంతేకాకుండా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు కదా! ఎవరైతే ఎవరైతే దేవుని సన్నిధిలో వారి సబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడి జీవిస్తుంటారో వారు దేవుని యొక్క ప్రవర్తన కలిగి ఉంటారు. నీ సొబుతుని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అంటున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఆశపడుతున్నారో వాళ్ళు దేవుని ఆజ్ఞలను, ఆయన మాటలను గైకొనే వారిగా ఉన్నప్పుడు ఆయన మన ప్రవర్తన చక్కబరిచే దేవుడు. యథార్థమైన ప్రవర్తనగా మారుస్తుంటాడు. అంతేకాకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా, మన బుద్ధిని ఆధారం చేసుకోనకుండా, మన తెలివితేటలు వాడకుండా దేవునికి మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇస్తే యథార్థమైన ప్రవర్తనతో మనం జీవిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తన మీద, మన జీవితం మీద, మన తెలివితేటల మీద. అయ్యా ఇదిగో ఈ ఉపాయం నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ తెలివితేటలు నీకు ఇచ్చినందుకు వందనాలు. నా ప్రవర్తన చక్కబరచు అని దేవుణ్ణి అడిగినప్పుడు మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చినప్పుడంట అప్పుడు ఆయన ఈ త్రోవలను సరళము చేయును అంటున్నాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును అంటున్నాడు. అవును, మనకిచ్చిన జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో వాడుకున్నప్పుడు దేవుడు మన కార్యాలను సఫలపరిచే దేవుడు, మన ప్రవర్తన అంతటిని చక్కబరిచే దేవుడు. అప్పుడు ఆయన మన త్రోవలు సరళం చేసే దేవుడు. అందుకే అన్నాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపబడేవారెవ్వరు అని దేవుణ్ణి అడుగుతుంటే, అయ్యా నీ గుడారములో ఎవరయ్యా అతిథిగా ఉంటారు అని అడుగుతుంటే ఆయనకి ఇస్తున్న మొట్టమొదటి 3 క్వాలిటీస్. ఒకటి యథార్థమైన ప్రవర్తన, 2 మరి నీతిని అనుసరించుచు, మూడోది హృదయపూర్వకంగా నిజము పలుకువాళ్ళే. అవును, అటువంటిగా ఉన్నప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు ఉంటారంట. దేవుని సన్నిధిలో వాళ్ళు నిత్యము ఆయన యొక్క సన్నిధిలో వెలుగుతూనే ఉంటారు. అంతేకాకుండా ఈ 3 క్వాలిటీసే కాకుండా ఇంకా కిందకి వెళ్ళినప్పుడు ఇంకోటి అన్నాడు. 3వ వచనం చూసినప్పుడు 15వ అధ్యాయము 3వ వచనంలో, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చెయ్యడు. తన నాలుకతో కొండెములాడడంట. అంతేకాకుండా తన చెలికానికి కీడు చెయ్యడు. అంటే అబద్ధాలు చెప్పడు. ఇందాకలు కూడా చెప్పింది అదే. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మరి నాలుగోది ఏం చెప్తున్నాడు? నాలుకతో కొండెములంట. తన పాపము చెయ్యనివ్వడు అసలు. తన నోటిని, నాలుకను భద్రముగా దాచుకుంటాడు. దేవుడు చెప్తున్నాడు, మనకి శరీరంలో ఉన్న దానిలో ముఖ్యమైన అవయవమే నాలుక. ఆ నాలుకను ఆ నాలుకనంట చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దాచుకుంటున్నాడు. కొండెములు ఆడకుండా దాచుకుంటున్నాడంట. దేవుని సన్నిధిలో దాచుకుంటున్నప్పుడు ఆయన కాపుదలలో మనం ఎదుగుతూ ఉంటాం. ఆయన సన్నిధిలో అతిథిగా ఉండగలుగుతాం. అంతేకాకుండా నాలుకతో కొండెములాడడు. మనకి చాలా ఇంపార్టెంట్ నాలుక. ఆ నాలుకని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. మనకి అపాయం తెచ్చేది కూడా ఈ నాలుకే. మనకి ప్రమాదం తెచ్చేది కూడా ఈ నాలుకే. అనరాని ఒక్క మాటతోటి నాలుక వెంటనే అక్కడ కోపాన్ని తెప్పిస్తూ ఉంటది. లేదా అదే నాలుక మరి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుణ్ణి కిందకి వేవేల దూత గణములతో మన మధ్యకి మరి ఆయన రావడానికి కూడా కారణం అవుతుంటది. కాబట్టి మనము చేస్తున్న మనలో ఉన్న నాలుకని మనం భద్రముగా దాచుకోవాలి. నాలుకతో మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని ఆరాధించే వారిగా ఉండాలి తప్ప కొండెములాడే వారిగా మనం ఉండకూడదు. 4వ పాయింట్, అట్టివాడు నాలుకతో కొండెములాడడంట.
నాలుకను చాలా భద్రముగా దాచుకున్నవాడు దేవుని సన్నిధిలో అతిథిగా ఉంటాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగే అర్హత కలిగి ఉంటాడు. మరి ఐదో పాయింట్ చూసినప్పుడు తన చిలికానికి కీడు చేయడంట. అవును, తన సహోదరుడికి, తన స్నేహితుడికి ఎటువంటి కీడు చేయడు. అంటే కీడు చేయడు అంటే మేలు చేసేవాడుగా ఉంటాడు. తన స్నేహితుడిని ప్రేమించేవాడుగా ఉంటాడు. అటువంటి బుద్ధి కలిగిన వాడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉంటుంటాడు. మన కొరకు మన స్నేహితుడైన దేవాది దేవుడు స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. మరి యోహాను సువార్తలో చూసినప్పుడు ఆయనే మనకు ఆ స్నేహితుడిగా ఉంటున్నాడు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో వారితో నేను స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు. ఆయన యొక్క కృప, ఆయనే మాకు స్నేహితుడైతే మనకి అన్ని మేలులే జరుగుతూ ఉంటాయి. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుంచి చూసినప్పుడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు తన చిలికానికి కీడు చేయడం అంటున్నాడు. ఎవరైతే దేవుడు చెప్పే మాటను ఆలకిస్తున్నారో అటువంటి వారు తన స్నేహితుడిని, తన సహోదరుడిని, తన ఫ్రెండ్‌ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవునికి స్నేహితులుగా ఉంటారండి. దేవుని మందిరములో, ఆయన పరిశుద్ధ మందిరంలో నివసించగలిగే అర్హత వస్తుంటాది. ఆయన గుడారములో అతిథిగా వెళ్ళడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. నీగో ఎవరు అండి మన కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవ్వరూ లేరండి. తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు లేడు. ఆయనే మనకు స్నేహితుడిగా మారిపోతున్నాడు. ఆయన గుడారంలో మనకి చోటిస్తున్నాడు. అతిథిగా చోటిస్తున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనకి నివసింపజేస్తున్నాడు. అంతే కాకుండా ఆయన మాట విన్న వారికి, ఆయన మాటలో నడిచే వారికి, ఆ నాలుకను భద్రంగా చేసుకున్న వాళ్ళకి ఆయన ఇస్తున్న వాగ్దానం మేలు చేసే గొప్ప దేవుడండి. అటువంటి వాడు మనకి స్నేహితుడిగా మారిపోతుంటాడు. ఆయన యొక్క క్వాలిటీస్‌లో మనము కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన గుడారములో అతిథిగా ఉంచుతుంటాడు. అంతే కాకుండా ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనల్ని నివసింపజేస్తూ ఉంటాడు. 1 యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉండాలి. 2 నీతిని అనుసరిస్తూ ఉండాలి. 3 హృదయపూర్వకంగా నిజము పలికే వాళ్ళంట దేవుని సన్నిధిలో, మరి ఆయన సన్నిధిలో నివసించడానికి దేవుడు ఇస్తున్న అర్హత. 4 నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఈ 5 క్వాలిటీస్‌లో దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము నిరంతరము నివసించే వారిగా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఉంచుతుంటాడు. మరి 6 క్వాలిటీస్ చూసినప్పుడు తన పొరుగు వాని మీద నింద మోపడు. అవును, మనం చూస్తూ ఉంటాం. మనకెప్పుడైనా మన పొరుగు వాళ్ళు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాళ్ళు అలాంటి వారు, వీళ్ళు ఇలాంటి వారు అని మాటలంటాం. ఆ మాట కూడా అనడంట. ఆ నింద కూడా మోపడంట. అంటే తన నోటిని ఎంత భద్రంగా దాచుకుంటున్నాడండి. మనము నోటితోటే మనం ఇతరులని శాసిస్తూ ఉంటాం. కాబట్టి ఆ నోరు చాలా జాగ్రత్తగా దాచుకుంటాలి. అందుకే అన్నాడు, నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, పొరుగు వాని మీద నింద మోపడు. అంటే తన పొరుగు వాడిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు, తనని ఆశీర్వదించేవాడిగా, ప్రేమించేవాడిగా చూస్తున్నాం. అటువంటి క్వాలిటీస్ ఉన్నవాడు దేవుని సన్నిధిలో, మరి ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించడానికి అర్హుడుగా ఉంటున్నాడు. అంతే కాకుండా మరి దేవుని సన్నిధిలో చూస్తున్నప్పుడు నాలుగో వచనాన్ని చూసినప్పుడు అతని దృష్టికి నీచుడు అసహాయుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతని దృష్టి కంట నీచుడు అసహాయుడుగా కనబడుతూ ఉంటాడు. నీచుడు ఎవరు అంటే ఎవరు? ఈ దుష్టుడు. దుష్టుడు అతనికి అసహాయంగా కనబడుతుంటాడు. అటువంటి వాడిని ప్రేమించడు. దుష్టత్వంలో ఉన్న వారిని ఆయన ప్రేమించడు, అసహాయించుకుంటాడు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు గలవారిని, అంటే దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటున్న వారిని, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారిని ఆయన సన్మానించేవాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనము
పాపాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. దుష్టుడంటే పాపం. పాపం ఆ మరణం అది ఆ పాపానికి జీతం మరణం కాబట్టి దానిని అసహించుకునే వారిగా మనం ఉంటూ ఉండాలి. ఆ పాపము జోలికి వెళ్ళేవారిగా మనం ఉండకూడదు. దుష్టుడు చూపించే ఆశల వైపు మనం పరిగెట్టకూడదు. ఆయన ఆ దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవకుండా మన మార్గాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉండాలి. ఆ ఆలోచనలో మనం కలిసిపోకూడదు. మరి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో అంటుంటాడు కదా! సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో దుష్టుడితో కలిసినప్పుడు ఆడు కొన్ని రకాల ఆలోచనలు చెప్తూ ఉంటాడంట. ఆ ఆలోచనల వల్ల మనం పాడైపోతాం కాబట్టి ఆయన వద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒకటో అధ్యాయం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయము మరి 10వ వచనం నుంచి చూసినప్పుడు నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి పొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము. మనకందరికిని సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణమది తీయును. ఆమేన్. చూస్తున్నాం కదా! దుష్టుడి యొక్క ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. మనందరం కలిసి ఒకరి ప్రాణం తీద్దామని, లేదంటే ఆ ఒక నిర్దోషిగా ఉంటున్న వాళ్ళని ఏదో ఒక విధంగా మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుందాం రమ్మని అందరికీ అయ్యో! నువ్వెందుకు దేవుడి దగ్గరికెళ్తున్నావు? దేవుని ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? మనందరం ఒక దగ్గరికెళ్తాం కదా! ఒకటే మరణం, ఒకటే జీవం అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు వాడే దుష్టుడు. అటువంటి దుష్టుడిని మనం అసహాయించుకునే వారిగా ఉండాలంటే, వాడి క్రియలను మనం అసహాయించుకునే వారిగా ఉండాలి. వాళ్ళ జోలికి మనకు వెళ్ళకూడదు. ఆళ్ళు చెప్తుంటారు రకరకాలుగా ఆ డబ్బుతో మనం మోసం చేసిన ధనంతో మనల్ని మనం నింపుకుందాం. మనందరం పంచుకుందాం. మనం సంతోషంగా జీవిద్దాం. ఈ లోకంలో ఉన్న ఆ సంతోషాలన్నీ అనుభవిద్దాం అని ప్రేరేపిస్తుంటాది. అటువంటి ఆలోచనలతో ఉంటాది కాబట్టి మనము దుష్టుని యొక్క ఆలోచనలో నడవకూడదు. ఆ ఆలోచనని మనం అసహాయించుకునే వారుగా ఉండాలి. ఇక్కడ చేస్తూ అలా చేసే వారిని దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము నివసిస్తారంట. ఆయన అదే చెప్తున్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని అడుగుతున్నప్పుడు ఆయన ఇస్తున్న ఆన్సర్ అతని దృష్టికి నీచుడు, అసహాయుడుగా కనబడుతున్నాడు. అవును, మన దృష్టిలో దుష్టుడు నీ పాపాన్ని మనం అసహించుకునే వారుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నిరంతరము జీవించేవారుగా ఉంటాం. ఆడు చెప్పే ఆలోచనలకి మనం దూరంగా ఉంటూ ఉండాలి. అటువంటి వాటిని ఆ క్రియలను మనం అసహించుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన గుడారములో అతిథిగా ఉండగలిగే అర్హత పొందుకుంటాం. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును అంటున్నాడు. అవును, దేవుని యొక్క సన్నిధిలో మనందరితో కలిసి స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారితో ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఇద్దరు ముగ్గురు కూర్చున్న చోట ఎవరైతే యేసునామములో చెప్పిన ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యన ఉంటానన్నాడు కాబట్టి నీ సహోదరుల్ని, నీ తోటి వారిని, దేవుని యందు భయభక్తులు చూపిస్తున్న వారిని సన్మానించమంటున్నాడు. గొప్ప దేవుడు. ఎవరిని అసహించుకోవాలో, ఎవరిని సన్మానించాలో, ఎవరిని ప్రేమించాలో మనకి తెలియజేస్తున్నాడండి. ఆయన సన్నిధిలో మనం నివసించాలి అంటే, ఆయన గుడారంలో మనం అతిథిగా ఉండాలి అంటే, ఆ పరిశుద్ధ మీద మనం నివసించాలి అంటే, ఆయన ఇస్తున్న క్వాలిటీస్‌లో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో గడిపే వారిగా, ఆయన యొక్క గుడారంలో అతిథిగా ఉండడానికి ఆయన మనకి రక్షణ కలిగి జీవింపజేస్తుంటాడు. అంతేకాకుండా ప్రమాణము చేయగా
నష్టము కలిగినను మాట తప్పడు. ఒక్కసారి మాట ఇస్తే తనకైనా నష్టం కలిగితే ఆయన పర్వాలేదు అనుకుంటాడు గానీ, అయినా సరే ఆ మాట తప్పకుండా తన ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మరి గుణాన్ని కలిగి ఉంటున్నాడు. ఆ గుణాన్ని కలిగి ఉన్నవాడు కూడా దేవుని సన్నిధిలో నివసించడానికి అర్హుడు అంటున్నాడు. ఇన్ని క్వాలిటీస్‌లో మన క్వాలిటీస్ ఉన్నాయో లేదో మనం మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో నివసించాలి అంటే ఆయన ఇస్తున్న పరిశుద్ధ పర్వతం మీద, ఆ సియోను పర్వతం మీద ఆయన సన్నిధి వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించగల అర్హత మనకుందా? మనకి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని మనం ఇప్పటి నుంచి వాక్యములతో మనం ఉదక స్నానం చేస్తూ ఉండాలి. ఆయన ప్రతిరోజు మనకు బోధిస్తున్నాడు కదా! మరి ఇక్కడ మనం నివసించడం కాదు. 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు నివసించాలని, ఆ పరలోక రాజ్యంలో మనం ఆ నీతి రాజ్యంలో నివసించాలని, ఆ సియోను పర్వతం మీద దేవుని యొక్క సన్నిధిలో మనం నివసించాలి అని మనకందరికీ ఆశ ఉంది కదా! ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనల్ని మొదటగానే మారుస్తున్నాడు. మనల్ని సరిదిద్దుతున్నాడు. ఒక్క క్వాలిటీ కూడా తప్పినా మరి ఆయన సన్నిధికి అర్హులుగా ఉండలేమంట. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్వాలిటీస్ అన్నీ మీలో పెట్టుకోండి. ఈ క్వాలిటీస్‌లో ఉన్నప్పుడు మీరు ఈ అర్హతలున్నప్పుడు ఆయన సన్నిధిలో నిరంతరము ఆయన యొక్క రొమ్మున ఆనుకొని జీవించేవారిగా ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతని ప్రమాణం అటువంటి క్వాలిటీ కూడా మనకుండాలి. మనం ఎవరికైనా వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం నిలబెట్టుకునే వారిగా ఉండాలి తప్ప, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన పోలికలోనే మనం ఉండాలి గాబట్టి, ఆయన పోలిక చొప్పున మనం ఆయనలో ఉన్న పోలిక మనలో కూడా ఉండాలి. ఆయన మాట తప్పలేదు. మనందరి కోసం ప్రాణం అర్పించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన యొక్క పోలికలో నవీన స్థితిలో మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, మన నూతన సృష్టిగా మార్చబడిన మనం ఆయన యొక్క పోలిక చొప్పునే మనం జీవిస్తూ ఉండాలి. మన మాట తప్పేవారిగా ఉండకూడదు. అంతే కాకుండా మరి 5వ వచనాన్ని చూసినప్పుడు కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు చివరగా తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు చివరిగా ఒకటి మనకిచ్చిన దేవుడిచ్చిన సంపద. ఆ సంపదని వడ్డీకి ఈడంట. ఆయనిచ్చిన ఆస్తిని వడ్డీకి ఈడంట. ఆయనేం చేస్తాడంట, అవసరాల కోసం అయితే ఆయన ఉపయోగిస్తాడు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కష్టంగా ఉన్నారో వాళ్ళకి అవసరానికి ఆదుకునే మనిషిగా ఉంటాడేమో గానీ వడ్డీకి ఇయ్యడంట. అటువంటి గుణాన్ని మనలో కూడా ఉంటూ ఉండాలి. దేవుడిచ్చిన మనకి మన చేతులు నింపినప్పుడు మనం ఇతరులకి ఇచ్చేవారిగా ఉండాలి. మళ్ళీ వారి దగ్గర నుంచి ఎగస్ట్రా వడ్డీ లాక్కునే వారిగా కాకుండా, ఎందుకంటే ద్రవ్యం వడ్డీకియడం అనేది పాపం. అది దేవుడు మనకిచ్చాడు గాబట్టి, మనం ఇతరులకి మన సహాయం కొరకు దేవుడు అనుగ్రహించాడు గాబట్టి, మనం ఇతరులకి సహాయం చేసేవారిగా ఉంటూ ఉండాలి. వారికి అవసరం తీరిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఒక్క థాంక్స్ చాలండి. అటువంటి విధంగా మనకిచ్చిన దేవుని యొక్క ఆస్తిని, సంపదను సహాయం చేసేవారిగా ఉండాలి. అది ఒక క్వాలిటీ అంట. అంతే కాకుండా నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. దేవుడు ఇంకోటి చెప్తున్నాడు, లంచం పుచ్చుకోకూడదంట. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం లంచం పుచ్చుకుంటే మరి పాపము అంటున్నాడు. మరి చూసినప్పుడు చాలా భయంకరం. లంచాన్ని పుచ్చుకోకూడదు మనం. ఆ లంచం అంట నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకుంటే ఒక దోషిని నిరపరాధి అతడు అపరాధము చేయలేదు, ఏమీ చేయలేదు. అటువంటి వారికి లంచం పుచ్చుకుంటూ ఉంటారు. మనం చూస్తుంటే ఎంతోమంది నీకు ఈ కార్యం జరగాలా? అయితే ఇదిగో నాకు లంచం ఇవ్వు అని డైరెక్ట్‌గా అడిగేస్తారు. అలాంటి వాటికి మనం ఎంకరేజ్ చేయకూడదు. అటువంటి పరిస్థితులు మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో మనము నిరపరాధులుగా ఉంటున్నప్పుడు మనము వేరే ఒకరిని మనం అపరాధులుగా తీర్చకూడదు. దేవునికి సన్నిధిలో లంచం చాలా మోసం అండి, పాపం అండి. దాని గురించి వాక్యంలో ఉంది. దానిని మనం విడిచిపెడుతూ ఉండాలి. లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు కూడా. కాబట్టి దేవుళ్ళు మనకిస్తున్న ఈ వాగ్దానాలు మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నివసించాలి. ఆయన గుడారములో ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించాలి అంటే దేవుడు మనకిస్తున్న ఒక్కొక్క క్వాలిటీని మనం కలిగి ఉండాలి.
మొదటగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 2 నీతి కలిగి జీవిస్తూ ఉండాలి. 3 నిజము పలికేవారిగా ఉంటూ ఉండాలి. 4 మరి మన నాలుకతో మన నాలుకను జాగ్రత్తగా దాచుకునేవారుగా ఉండాలి. మన స్నేహితులకి, మరి సహోదరులకి ఎటువంటి కీడు చేసేవారుగా కాకుండా మేలు చేసేవారుగా ఉండాలి. మనకు అపకారం చేసినా సరే సన్నిధిలో మనం మేలు చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! మేలు వెంటాడుము అంటున్నాడు. కీడు చేసిన వారు కూడా మనం ఏం చేయాలంటే మేలుతో వారిని నింపుతూ ఉండాలి. నీ శత్రువులను ప్రేమించు అంటున్నాడు దేవుడు. అవును, మన పొరుగు వారిని నిన్ను ప్రేమించడమే కాకుండా నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం కాదంట. మన శత్రువుల మీద ప్రేమిస్తున్నప్పుడు వారి తలల మీద నిప్పులు కుప్పలుగా పోస్తామంట. అటువంటి స్థితి కలిగి ఉంటాం. మనకి అపకారం చేసిన వారికి కూడా మనం మేలు చేసేవారిగా ఉంటుండాలంట. ఆరోదిగా చూసినప్పుడు పొరుగు వారి మీద నింద మోపకూడదు. మన పొరుగు వారిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ఇస్తున్న వాగ్దానంలో ఒక వాగ్దానం అది. ఆ ప ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞను మనం పాటించే వాళ్ళుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటున్నాడు దేవుడు. అటువంటి విధంగా మనం మన పొరుగునున్న వారిని ప్రేమించేవారుగా ఉంటూ ఉండాలి. వారి మీద నిందలు, అపనిందలు వేసేవారుగా ఉండకూడదు. వారి ప్రేమను పొందుకునేవారుగా మనం ఉంటూ ఉండాలి. అది అంతేకాకుండా ఏడోదిగా చూసినప్పుడు పాపాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. నీచుణ్ణి అసహించుకోవడం అంటే పాపాన్ని, దుష్టుణ్ణి అసహించుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఎనిమిదోది మన యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని యందు ఆసక్తి గలవారిని, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిని మనం ఆదరిస్తూ వారిని దేవుని చెంతకు తీసుకొచ్చే వారిగా ఉంటుండాలి. వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. అంతేకాకుండా తొమ్మిదోదిగా చూసినప్పుడు మాట తప్పకూడదు. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని వాడు. ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆయన పోలికలో జీవిస్తూ ఉండాలి. మాట తప్పేవారుగా కాకుండా మాట ఇచ్చి ఆయన నిలబెట్టుకున్న దేవుడు కాబట్టి మనం కూడా మాటలు ఇచ్చినప్పుడు, వాగ్దానాలు చేసినప్పుడు ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు ఆ మాట నిలబెట్టుకునే వారిగా మనం జీవిస్తూ ఉండాలి. మరి తొమ్మిదోది చూసినప్పుడు మనకిచ్చిన దేవుడిచ్చిన మరి సర్వ సంపదలు ఎవరికైనా సహాయం చేసేవారుగా ఉండాలే గాని, దాని నుండి మళ్ళీ రాబడి ఆశించకూడదు. దాని నుంచి వడ్డీ ఆశపడకూడదు. దేవుడిచ్చిన దానిని ఇంకొంతమందికి మన చేతుల ద్వారా సహాయం చేసేవారిగా, ఉపకారం చేసేవారిగా మనం ఉంటూ ఉండాలి. అంతేకాకుండా మరి నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనకూడదు. పదోది చూసినప్పుడు లంచాన్ని పుచ్చుకోకూడదు, లంచాన్ని తీసుకోకూడదు. అలా ఉన్న వాళ్ళంట ఎన్నడూ కదలచపడకుండా ఆయన సన్నిధిలో నిత్యము ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హులుగా ఉంటారు. ఆయన గుడారంలో, దేవుని యొక్క గుడారంలో, యెహోవా గుడారంలో అతిథిగా ఉండగలుగుతాం. ఈ 10 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో నిత్యము, నిరంతరము కదలచబడకుండా దేవుని దృష్టిలో ధన్యులుగా ఉంటూ ఉంటారు. అటువంటి ధన్యత నీకు నాకు కావాలి. ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉండాలి. ఆయన కృపలో మనం భద్రంగా ఉంటూ ఉండాలి. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ మనం కలిగి ఉంటూ ఉండాలి. ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉండాలి. నీతిని అనుసరించాలి. మనము అనీతిమంతులము కాదు. ఎందుకంటే ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిని మనం కొనసాగిస్తూనే ఉండాలి. మన నోటిని భద్రంగా దాచుకుంటూ ఉండాలి. హృదయపూర్వకంగా సత్యమునే పలుకుతుండాలి. నిజము పలుకుతూనే ఉండాలి. మన దేవుడు సత్యము, మార్గము, జీవమునై ఉన్న దేవుడు కాబట్టి, ఆయన సత్యవంతుడై ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తూ ఉండాలి. దేవుడి యొక్క కృపలో అటువంటి క్వాలిటీస్ మనలో ఉంటూ ఉండాలి. పాపాన్ని అసహించుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలి. పాపపు ఆలోచనలో మనం కలవకూడదు. ఆ ఆలోచనలు మనల్ని పాపంలోకి నడిపేస్తాయి కాబట్టి, దుష్టుడు చెప్పే ఆలోచనలు మనం అసహించుకొని దేవుని ఆజ్ఞలను ప్రేమించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని యొక్క మాటలను గాయకునే వారిగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన యొక్క రాజ్యములో ఆ పరిశుద్ధ పర్వతం మీద మనల్ని నివసింపజేసే గొప్ప దేవుడు. అంతేకాకుండా ఎంత గొప్ప దేవుడండి. ఆయన పరిశుద్ధ స్థలముల నుండి మనకు సహాయం దయచేసే దేవుడు. మరి ఈ కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, 2వ వచనంలో మనం చూసినప్పుడు ఎవరైతే పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నారో వారిని దేవుడు సహాయం చేసే దేవుడు.
పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. చూస్తున్నాం కదా! ఎవరైతే ఈ క్వాలిటీస్ కలిగి దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధ స్థలములో ఉంటున్నారో వారిని దేవుడు సహాయం చేస్తాడంట. నువ్వు అయ్యో! ఇదిగో నేను నా చుట్టూ కంచె వేసుకొని కాచుకు కూర్చుంటున్నానే, నీతిమంతుడిగా ఉండాలని, యథార్థంగా ఉండాలని, ఎవరిని ఒక మాట పలకకుండా నా నోటిని కాపుదల పెట్టుకుంటున్నానే అని నాకెవరు ఎక్కడి నుంచి సహాయం వస్తాదని మనం అనుకుంటుంటే, దేవుని యొక్క సన్నిధి నుంటే, ఆ పరిశుద్ధ స్థలములో నుండే మనల్ని ఆదుకునే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. సియోనులో నుండి నిన్ను ఆదుకుంటానంటున్నాడు. నీకే అవసరత ఉందో, నీకే సహాయం కావాలో ఆయన ఆదుకునే దేవుడండి. మనము గిరిగీసుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు నీతిమంతులుగా జీవించాలి. ఆయన పరిశుద్ధ స్థలాన్ని మనం విడిచిపెట్టకూడదు అని మనం తీర్మానం చేసుకుంటున్నప్పుడు ఆయన యొక్క కృప మనకి సహాయం దయచేసేదిగా ఉంటుంది. మరి దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం అటువంటిగా ఉంటున్నప్పుడు దేవుడే మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన రక్షించే దేవుడు, సహాయకుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము కూడా ఈ క్వాలిటీస్ అన్నీ కలిగి ఉంటుండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆ పర్వతంలో జీవిస్తున్నప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. మనుషుల సహాయం వ్యర్థం అంటున్నాడు కాబట్టి మనకు దేవుని సహాయం అవసరం కాబట్టి ఆయన సన్నిధిలో పరిశుద్ధ స్థలములో నివసించే వారిగా మనం జీవిస్తూ నిరంతరము ఆయన యొక్క కనుదృష్టిలో, ఆయన కౌగిట్లో, ఆయన రెక్కల నీడలో మనకి నెమ్మది, శాంతి, సమాధానం దొరుకునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, ఇంతసేపు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు ప్రభువా? మా ఆపద సమయంలో మమ్మల్ని మీ గుడారములో, మీ పర్ణశాలలో మమ్మల్ని దాచేటటువంటి దేవుడు. ఆశ్రయదుర్గముపై మమ్మల్ని ఎక్కించేటటువంటి దేవుడు. కేవలము యథార్థత అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నీ సమయోచితమైనటువంటి సహాయాన్ని పొందుకోగలుగుతాడు. నిత్యము ఎన్నడూను కదల్చబడడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ స్థలములో ఉండదగిన వాడు పరిశుద్ధ స్థలములో నుండి సహాయమును పొందుకోగలుగుతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవ్వడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవా, ఈ రాత్రి మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. ఈ లోకంలో ప్రభువా, మరి మాకు నీ గుడారములు నివసించుట కంటే శ్రేష్టమైన భాగ్యము మాకు ఇంకొకటి లేదయ్యా. నీ భక్తుడు చెప్తాడు, దేవుని మందిరములో ఒక్క దినము నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని. ఎస్ లార్డ్. నీ పరిశుద్ధ గుడారములో మేము అతిథిగా ఉండాలి అంటే, నీ పరిశుద్ధ పర్వతము మీద నీతో కలిసి మేము నివసించాలి అంటే, మాకు ఉండవలసినటువంటి లక్షణములు ఏవై ఉన్నాయి మీరు మాకు స్పష్టంగా బోధించారయ్యా. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి, నీతిని అనుసరించండి, హృదయపూర్వకముగా నిజమును మాత్రమే మాట్లాడండి. అట్టివారు ఎన్నడనూ కదల్చబడని ఈ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు,
ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. ఆ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. ఆమేన్. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. నేను భయపడను.
మహాపరిశుద్ధుడైన మా దేవానికి వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి అనుదిన ఆరాధనలో మీరు మా మధ్యకి వచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతసేపు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో నీ యొక్క గుడారములో అతిథిగా ఉండుట కంటే, ఈ లోకంలో నీ పరిశుద్ధ పర్వతము మీద నీతో కలిసి నివసించుట కంటే భాగ్యమైనది ఏదీ లేదు తండ్రి. అట్టి ఆ గొప్ప భాగ్యమును ఈరోజు మేము అందరము పొందుకోవాలి అంటే, నీ గుడారములో నీతో కలిసి అతిథిగా, నీ పరిశుద్ధ పర్వతము మీద నీతో కలిసి నివసించే వారిగా మేము ఉండడానికి మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారు తండ్రి? కేవలము యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుటయు, హృదయపూర్వకముగా నిజము పలుకుటయు. ఇంతే కదా యెహోవా మీ నుండి కోరుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మీరు మమ్మల్ని ఇంకేమీ అడగట్లేదయ్యా. మీరు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి, మీరు నీతిని అనుసరించండి, మీరు హృదయపూర్వకముగా నిజము. ఎందుకంటే దేవా, నిజము అనగా సత్యము అనగా నేనే సత్యం అని చెప్పినటువంటి దేవుడు. నిన్ను కలిగినటువంటి నీ భక్తులు, నీ పిల్లలు దేవా, వారు సత్యమును మాత్రమే మాట్లాడేవారుగా ఉండుట నీకిష్టము. వారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండుట నీకిష్టము. వారు నీతిని అనుసరించి నడుచుకొనుట నీకిష్టము. దేవా, మరి అట్టివాడు ఎన్నడును కదల్చబడని మీ వాక్యము సెలవిస్తాం. ఈరోజు ప్రభువా, ఒకవేళ మేము అటు ఇటు కొట్టబడుచున్నాము, కదల్చబడుచున్నాము, కదిలిపోతున్నాము పరిస్థితులను బట్టి అంటే, ఒకవేళ మాలో యథార్థత ఏమైనా లోపించిందేమో, మేము మీ నీతిని అనుసరించకుండా మా స్వనీతిని అనుసరించి నడుస్తున్నామేమో దేవా, మరి హృదయపూర్వకముగా నిజము పలుకుటలో మేము తప్పిపోతున్నామేమో. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. మీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే నీ స్వరాన్ని విన్నారు, నీ మాటల్ని విన్నారు, వారందరి హృదయాల్లో ప్రభువా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండడానికి, నీతిని అనుసరించి నడుచుకోవడానికి, హృదయపూర్వకముగా నిజమును మాట్లాడే కృప మాకు అందరికీ దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నిత్యము కదల్చబడకుండా సియోనులో నుండి, నీ పరిశుద్ధ స్థలములో నుండి సహాయమును వారు పొందుకునేవారిగా, సహాయమును మేము పొందుకునేవారిగా, మీ సమయోచితమైనటువంటి సహాయమును మాకు దయచేయమని, ఈ రాత్రి ప్రభువా మేమందరము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు మేము హృదయపూర్వకముగా నిజము పలుకు వారిగా మేము ఉండడానికి మీ కృప దయచేసి నడిపించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యక్తిగతంగా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించు, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహీలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనను ప్రభువా మరి అంతము వరకు కొనసాగించడానికి నైనా మీ అనాది సంకల్పమును బట్టి, మీ గొప్ప ప్రణాళికను బట్టి దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకులను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా మరిన్ని మర్మములతో కూడినటువంటి వాక్యములు దేవా మాకు ప్రకటించడానికి, బోధించడానికి, వాటిని మేము విని గైకొని మా హృదయాల్లో తండ్రి భద్రపరచుకోవడానికి, అది 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా నీ వాక్యము విన్నటువంటి వారి జీవితాల్లో ఫలించడానికి మీ కృప సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు దేవా మరి సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు రేవతి కువైట్ నుంచి తిరుగు ప్రయాణము కొరకు మీ కృప సదాకాలము దయచేయునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.